Okay, very good. So far we have completed why we need to know why we use Excel sheets and how to naming a workbook and cell address, formatting, basic formulas we used, and how to do averages and percentages, and how to use count, and where to use count if, and what is the formula of VLOOKUP, and how we handle VLOOKUP. We already learned all these things. And I request, if you have any questions, it is the right time to discuss about VLOOKUP formulas. Do you have any? If you have, please respond. If you still have any questions on any particular topic, we can discuss that point, and then we'll go with sorting and filter. Do you have any particular question on any particular topic? Okay, which makes me sense that you don't have any kind of questions. Yes? Sir, Yes, no, so concept no. కొద్దిగా కండిషనల్ ఫార్మాటింగ్ అండ్ డేటా వాలిడేషన్ కొద్దిగా తెలియదు సార్, వినలేదు లాస్ట్ టైం. No worries. మనం కండిషన్ ఫార్మాటింగ్, డేటా వాలిడేషన్ రెండు విందాం మళ్ళీని. బట్ ఎప్పటి వరకు చెప్పిన 8 టాపిక్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. అప్ టు VLOOKUP. నో సార్. Everyone name by name. Everyone name by name. No, sir. Vijay, No, Supraja, Subramaniam, Sutish. No, Everyone, sir. because it is an individual thing. మీరు గ్రూప్ గా మనం చేసేది కాదు. రేపు ఎగ్జామ్ రాస్తే మనం గ్రూప్ గా ఎగ్జామ్ రాయాలి, ఆర్ మనకి స్కైప్ లో ఇండివిజువల్ గా ఉంటుంది అదంతా. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఇండివిజువల్లీ. నో వన్, రైట్? ఓకే, ఫైన్. So I'm just going forward with sorting and filter. Sorting and filter అన్నది మనం చూసుకున్నట్టయితే we have two options to find out sorting and filter. ఓకే, సో షార్టింగ్ అనేది యూజువల్ గా మనకు నేమ్ లోనే ఉంది. అసలు షార్టింగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే షార్ట్ చేయడానికి. షార్ట్ SHORT వేరు, SORT వేరు. సార్ట్ ఇన్ ద సెన్స్ వీ కెన్ చేంజ్ ఇట్ ఇంటూ అసెండింగ్ ఆర్డర్ ఆర్ ఇంటూ డిసెండింగ్ ఆర్డర్. ఓకే, ఒక పర్టికులర్ డేటాని మనం ఎయిదర్ అసెండింగ్ ఆర్డర్లో కానీ లేదా డిసెండింగ్ ఆర్డర్లో కానీ మనం మార్చడానికి షార్టింగ్ వాడతాం అనమాట. అసలు ఈ షార్టింగ్ ఫంక్షన్ లేదా ఫార్ములా లేదంటే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అంటే ఎక్సెల్లో రెండు విధాలుగా రెండు ప్లేసుల్లో మనకి షార్టింగ్ ఫార్ములా దొరుకుతుంది. ఎక్కడ అంటే ఐ బిలీవ్ యూ కెన్, నా హైలైటర్ కనబడుతుందా మీకు? ఎస్, నో? రెస్పాండ్. ఫైన్. సో చూడండి, నా హైలైటర్ లో రెండు ఆప్షన్స్ లో ఫస్ట్ మేజర్ గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, ఎవరన్నా మిమ్మల్ని అడిగినా సరే చెప్పాల్సింది ఎక్కడ ఉంటది అంటే, సో పైన రిబ్బన్స్ బార్ లో ఇన్సర్ట్ పేజ్ లేఅవుట్ ఫార్ములాస్ అండ్ పక్కన డేటా అని ఉంది కదా, ఈ డేటా మీద క్లిక్ చేస్తే, ఈ డేటా మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి డేటా మీద క్లిక్ చేస్తే మనకు ఒక రిబ్బన్ బాక్స్ కనబడుతుంది. ఇందులో మనకి సార్ట్ A to Z, Z to A అని రెండు ఆప్షన్స్ కనబడుతున్నాయి. సార్ట్ A to Z, Z to A. ఓకే, పక్కన సార్ట్ అని కూడా కనబడుతుంది మనకి. సో దీన్ని మనం షార్ట్ ఆప్షన్ అంటాం. ఓకే, దీన్ని మనం షార్ట్ ఆప్షన్ అంటాం. ఇది ఒక విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. రెండోది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, మనకి ఎక్సెల్లో రైట్ టాప్ కార్నర్లో మనకి ఇంకొక ఫార్ములా కనబడుతుంది, సార్ట్ అండ్ ఫిల్టర్ అని. సో ఈ ప్లేస్ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. వాడుకోవచ్చు. ఓకే, ఈ ప్లేస్ కూడా మనం వాడుకోవచ్చు. సార్ట్ A to Z, Z to A, కస్టమ్ సార్ట్ అని కూడా మనం వాడుకోవచ్చు. ఎలా వాడతాం సార్ ఈ ఎక్సెల్, మనం ఎలా వాడతాం సార్ అంటే, I'll just tell you some. I'll just write down few names: A, B, C, D, G, F, U, A, B. సో నేను కొన్ని లెటర్స్ రాశాను ఇక్కడ, and then even I am writing some numbers also. ఓకే, సో ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ పర్టికులర్ డేటా. నా దగ్గర ఒక పర్టికులర్ డేటా ఉంది ఇక్కడ. ఈ డేటాలో A నుంచి ఆల్మోస్ట్ ఒక సర్టైన్ డేటా ఉంది. ఈ డేటాలో
నాకు సార్ట్ చేయాలనుకుంటున్నాను. నేను ఎలా సార్ట్ చేయాలనుకుంటున్నానంటే, నాకు ఈ పర్టికులర్ డేటా నాకు లెటర్ వైజ్ కావాలి. అంటే నాకు ఫస్ట్ ఏ కావాలి, తర్వాత బి కావాలి, తర్వాత సి కావాలి, తర్వాత డి కావాలి. అలా నాకు ఓన్లీ లెటర్ వైజ్ కావాలి. అప్పుడు నేను సార్టింగ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను అంటే, ఐ జస్ట్ క్లిక్ దట్ పర్టికులర్ డేటా. నాకు ఏదైతే డేటా కావాలో ఆ పర్టికులర్ డేటాని నేను క్లిక్ చేసి సెలెక్ట్ చేసిన తర్వాత ఇమీడియట్ గా నేను డేటాలోకి వెళ్తాను. డేటాలో నాకు A to Z ఆర్ Z to A అని కనబడుతున్నాయి కదా. సో నేను A to Z లోకి నాకు కావాలనుకుంటున్నాను. సో A to Z అని నేను క్లిక్ చేశాను. సో అలా క్లిక్ చేయగానే నాకు 2 ఆప్షన్స్ వచ్చాయి. ఒక షార్ట్ వార్నింగ్ కనబడుతుంది. ఏంటి అంటే, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఫౌండ్ దట్ డేటా నెక్స్ట్ యువర్ సెలెక్షన్, యూ డు నాట్ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ డేటా, ఇట్ విల్ నాట్ బి సార్టెడ్. ఓకే, అంటే మనం సెలెక్ట్ చేసిన డేటా కానీ పక్కన ఇంకొక డేటా ఉంది, ఈ డేటాని నువ్వు సెలెక్ట్ చేయలేదు, నువ్వు సెలెక్ట్ చేయకపోతే కనుక ఈ డేటా నీకు సార్ట్ అవ్వదు అని చెప్తుంది. ఓకే, కింద 2 క్వశ్చన్స్ ఇచ్చింది. డూ యూ వాంట్ టు కంటిన్యూ టు ఎక్స్పాండ్ ద సెలక్షన్స్ ఆర్ కంటిన్యూ ద కరెక్ట్ సెలక్షన్స్? ఎక్స్పాండ్ ద సెలక్షన్ అండ్ కంటిన్యూ విత్ ద కరెంట్ సెలక్షన్స్. ఎక్స్పాండ్ ద సెలక్షన్ అంటే నీకున్న డేటాతో పాటు పక్కన ఉన్న సెల్స్ కూడా మార్చేయమంటావా, లేదంటే ఎలా ఉంది అలాగే పట్టుకున్న సెల్ మాత్రమే మార్చమంటావా అని అడుగుతుంది. ఓకే, పైది ఏంటి అంటే 2 మారిపోతాయి, దాని పక్కన ఉన్న సెల్స్ కూడా మారిపోతాయి. కిందది ఏంటంటే ఓన్లీ పర్టికులర్ మనం సెలెక్ట్ చేసిన డేటా మాత్రమే సెలెక్ట్ అవుతుంది. విల్ జస్ట్ చెక్ ఇట్ అవుట్ విత్ ఎక్స్పాండ్ విత్ ద సెలక్షన్. ఓన్లీ ఎక్స్పాండ్ ద సెలక్షన్ చేస్తున్నాను నేను. చూడండి, ఎక్స్పాండ్ ది సెలక్షన్ చేసినప్పుడు పక్కనున్న నెంబర్స్ కూడా మారాయి చూడండి. ఓకే, పక్కనున్న నెంబర్స్ కూడా మారాయి చూడండి. కనబడుతుందా పక్కనున్న నెంబర్స్? పక్కనున్న సెల్లో కూడా డేటా మారుతుంది. నోటీస్ చేశారా? yes sir. ఓకే, కొంచెం జూమ్ చేసి చూడండి, మీకు కొంచెం అర్థం అవుతుంది క్లారిటీగా. ఓకే, సో ఇది ఒక పాయింట్. ఓకే, సో సేమ్ ఐ జస్ట్ వాంటెడ్ టు డూ ఇట్ the same way. Okay, again I wanted to go to sorting A to Z. I got a sort warning, and then I wanted to continue with the current cell. So current cell sort చేసినప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, so numbers are not changing here, only letters are changing, right? అర్థమైందా? నోటీస్ చేశారు ఈ పాయింట్? సో numbers are not changing but letters are changing. So this is one more major element in sorting and filter. Okay, so ఈ విధంగా మనం సార్ట్ చేయొచ్చు. అర్థమైందా సార్టింగ్? సో మాక్సిమం ఈ రెండిట్ల మీదే ఉంటుంది, ఇంతకు మించి ఏముంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సార్ ఐ వాంటెడ్ టు సార్ట్ మోర్ ఇన్ డీటెయిల్ అని సార్ట్ చేయాలనుకున్నాను. సో ఐ జస్ట్ సెలెక్టెడ్ దిస్, అండ్ ఈ రెండిట్లో అయితే ఓకే, బట్ ఇక్కడ కూడా ఒక ఆప్షన్ కనబడుతుంది, Z to A, Z to Z అని. ఓకే, నా హైలైటర్ మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఐ జస్ట్ క్లిక్ చేసినా సరే నాకు సేమ్ అదే ఆప్షన్ వస్తుంది. ఎక్స్పాండ్ ద సెలక్షన్ కొట్టగానే నాకు ఒక మేజర్ సార్ట్ ఫిల్టర్ ఆప్షన్ వచ్చింది. ఓకే, సో ఈ ఫిల్టర్ ఆప్షన్ ఏంటి అంటే కాలం G, కాలం F, వాల్యూస్, లార్జ్ నెంబర్, ఇంకా ఎక్కువ డేటా ఉన్నప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ సార్ట్ కూడా ఫిల్టర్లో కనెక్ట్ అయ్యి చెప్తుంది అనమాట. ఓకే, సో ఇది సార్ట్ గురించి. ఇదే ఆప్షన్ మనం బయట కూడా చేసుకోవచ్చు, హోమ్ బటన్ లో కూడా చేసుకోవచ్చు. హోమ్ బటన్ లో రైట్ టాప్ బాటమ్ కార్నర్ లో మనం చేసుకోవచ్చు. ఇక్కడ షార్ట్ అండ్ ఫిల్టర్ కొట్టాను, సేమ్ A to Z, సేమ్ ఆప్షన్స్. ఇక్కడ కూడా సేమ్ అదే వార్నింగ్ వేస్తుంది, మనం చేసుకోవచ్చు. సేమ్ అదే ఆప్షన్ Z to A, మళ్ళీ సేమ్ వార్నింగ్ వేస్తుంది, మళ్ళీ మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఇది పర్టికులర్ గా when we're talking about sorting. సరే, ఫిల్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ అ పర్టికులర్ డేటా, maybe I'll take this data from I have a particular data. సో ఈ డేటా నేను సెలెక్ట్ చేసుకుంటాను. I just wanted to take this particular data. Okay, I selected this data here. సో ఈ డేటాని I just wanted to filter. సో ఇక్కడ కూడా సేమ్ ఆ పేరులోనే క్లియర్ గా ఉంది ఫిల్టర్ అని. సో యూజువల్ గా మనం ఫిల్టర్ అని ఫిల్టర్ ఎందుకు వాడతాము అంటే, ఫిల్టర్ వాడేటప్పుడు మనకి అవసరమైనది మాత్రమే మన దగ్గరికి వస్తాం.
రైట్. ఫర్ ఎగ్జాంపుల్ టీ తీసుకున్నాం అనుకోండి, టీలో యూజువల్గా టీ కాసిన తర్వాత మనకి టీ పొడి అట్ ది సేమ్ టైం టీ లిక్విడ్ సాలిడ్ రెండు కలిసిపోయి ఉంటాం. మనం ఏం చేస్తాం, దాన్ని ఒక వడపోసుకునే దాంతో ఫిల్టర్ చేస్తాం. వడపోసుకునే దాంతో రెండింటిని సెపరేట్ చేస్తాం, సాలిడ్ని అట్ ద సేమ్ టైం టీ పొడిని రెండింటిని సెపరేట్ చేస్తాం. అవసరమైంది ఏంటి, టీ అవసరమైంది. టీ పొడి మనకు అవసరం లేదు, దాన్ని పక్కన పెట్టేస్తాం. టీ మాత్రం మనం వాడుతాం, టీ మాత్రం మనం తాగుతాం. రైట్. సో ఈ ఫిల్టర్ అనేది కూడా సేమ్ అంతే, మనకి అవసరమైంది మాత్రమే మనం తీసుకుంటాం, అవసరం లేదు మనం పక్కన పెట్టేస్తాం. ఓకే, ఈ ఫిల్టర్ ఆప్షన్ ఎలా వాడతాం? సేమ్ ఇందాకట్లాగానే మనం ఒక డేటా తీసుకున్నాం అనుకోండి, ఈ డేటాలో నాకు ఒక అవసరమైనవి మాత్రమే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సంతోష్ అనే పేరు మాత్రమే కావాలి, లేదా నాకు సూర్య అన్నవాడు మాత్రమే కావాలి, లేదా నాకు రోల్ నెంబర్ 5 నుంచి 10 వరకు వాళ్ళు కావాలి నాకు, లేదంటే నాకు క్లాస్ రూమ్లో సెక్షన్ 1A వాళ్ళు మాత్రమే కావాలి నాకు. అవసరమైన వాళ్ళు మాత్రమే తీసుకుంటాను. ఎలా తీసుకుంటాను అంటే, సో దీన్ని కూడా సేమ్ డేటాని సెలెక్ట్ చేసుకోవచ్చు. డేటాని సెలెక్ట్ చేసుకుని అప్పుడు మనం ఫిల్టర్కి వెళ్తాం. లేదు అంటే డేటాని సెలెక్ట్ చేసుకోకుండా కూడా మనం ఫిల్టర్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఎలా ఫిల్టర్ ఆప్షన్ ఒప్పుకుంటుంది అంటే చూడండి. సో సేమ్ ఆప్షన్ డేటాలోకి వెళ్ళాను, డేటాలో ఈ సార్టింగ్ పక్కన ఇమ్మీడియట్ గా మనకి ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ కనబడుతుంది. రైట్. సో ఈ ఫిల్టర్ అని క్లిక్ చేయగానే నాకు ఏమైందంటే, ఈ కాలమ్ హెడర్స్ ఏదైతే ఉన్నాయో, కాలమ్ హెడర్స్ ఒక పర్టికులర్ కాలమ్ యొక్క ఫస్ట్ సెల్ ఏదైతే ఉందో అది హైలైట్ అవుతుంది. ఓకే, అది హైలైట్ అవుతుంది, మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎల్లో కలర్ లో కనబడుతుంది చూడండి. దీని పక్కన ఒక డ్రాప్ డౌన్ బాక్స్ కనబడుతుంది చూసారా, ఒక డ్రాప్ డౌన్ బాక్స్ కనబడుతుంది. సో దీన్నే మనం ఫిల్టర్ ఆప్షన్ అంటాం. ఓకే, దీని ద్వారా మనం ఫిల్టర్ చేయొచ్చు ఒక పర్టికులర్ టాపిక్. ఓకే, సో ఏదైనా ఫిల్టర్ ఎప్పుడూ కూడా మనకి కాలమ్ హెడర్స్ లో మాత్రమే మనకి హైలైట్ అవుతుంది. కాలమ్ హెడర్స్ లో మాత్రమే ఫిల్టర్ అన్నది హైలైట్ అవుతుంది. ఓకే, సో నౌ ఐ అప్లైడ్ అ ఫిల్టర్ ఆప్షన్ హియర్. ఫిల్టర్ని అప్లై చేశాను, అండ్ ఫిల్టర్ని రిమూవ్ చేయాలన్నా సరే సేమ్ ఆప్షన్ క్లిక్ చేసిన అన్క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది అన్ఫిల్టర్ అయిపోతుంది. సో ఐ హ్యావ్ క్లిక్ దట్ డేటా ఫర్ ఫిల్టర్. సో ఇప్పుడు నేను ఫిల్టర్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఉన్న డేటాలో ఐ వాంటెడ్ ఓన్లీ క్లాస్ 1A. సో నాకు ఇక్కడ క్లాస్లో నాకు 1A క్లాస్ ఉన్న వాళ్ళు మాత్రమే కావాలి, నాకు మిగిలిన వాళ్ళు నాకు అవసరం లేదు. ఇక్కడ నాకు సూర్య కనబడుతుంది, తర్వాత రమేష్ కనబడుతున్నాడు, తర్వాత శివ కనబడుతున్నాడు, తర్వాత సహాని కనబడుతుంది. సో 4-5 కనబడుతున్నారు ఇక్కడ. సో నాకు వాళ్ళ డేటా మాత్రమే కావాలి. అలాంటి టైంలో నేను ఫిల్టర్ వాడతాను. ఎలా వాడతాను సార్ అని అంటే, సో పైన డ్రాప్ డౌన్ బాక్స్ ఉంది కదా, ఈ డ్రాప్ డౌన్ బాక్స్ నేను క్లిక్ చేస్తే నాకంటూ కొన్ని ఆప్షన్స్ వచ్చాయి ఇక్కడ. సార్ట్ A to Z, Z to A, సార్ట్ బై కలర్, టెక్స్ట్ ఫిల్టర్ అండ్ సెలెక్ట్ ఆల్ దగ్గర ఇక్కడ 1A, 1B, 2A, 2B అని 4 సెక్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో నాకు కావాల్సిన సెక్షన్ ఏంటి అంటే 1A సెక్షన్ కావాలి. సో 1A సెక్షన్ నేను సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఓకే క్లిక్ చేశాను. సో ఓకే క్లిక్ చేయగానే నాకు పర్టికులర్గా 1A సెలక్షన్ ఉన్న వాళ్ళు డేటా వచ్చింది. ఓకే, ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు కదా. సో ఈ 4 డేటా నాకు కావాలి, ఇది మాత్రమే నేను ప్రింట్అవుట్ తీసుకుంటాను. దెన్ అయిపోయింది, నాకు అవసరం అయిపోయింది. సో 1A సెలక్షన్ తీసేసుకున్నాను, నాకు దీంతో పని అయిపోయింది. ఇమీడియట్గా నేను ఐ జస్ట్ వాంట్ టు అన్ఫిల్టర్ దిస్ ఆర్ అన్చెక్ దిస్. సో ఇప్పుడు మళ్ళీ నేను సెలెక్ట్ ఆల్ కొడుతున్నాను. ఓకే కొట్టాను, నార్మల్గా నేను డేటా వచ్చినాను. సో నాకు 1A కాదు, నాకు పీపుల్ ఎంతమంది అయితే ఉన్నారో దాంట్లో టోటల్ ఎవరికైతే 120 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చాయో వాళ్ళ డేటా నాకు కావాలి. అన్ని సెక్షన్స్ నుంచి 120 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చినవి నేను అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో 120 కన్నా ఎక్కువ వచ్చిన మార్క్ కావాలనుకుంటే నేను ఎక్కడ చేయాలి దాన్ని? మార్క్స్ దగ్గర చేయాలా? ఇంగ్లీష్ దగ్గర, మ్యాథ్స్ దగ్గర? టోటల్ దగ్గర చేయాలి. సో టోటల్ క్లిక్ చేశాను. టోటల్ క్లిక్ చేసిన తర్వాత నాకు 120 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు కావాలట అన్న. సో ఆల్మోస్ట్ అందరికీ 120 కన్నా ఎక్కువ వచ్చింది. బట్ నేనేం చేస్తానంటే ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఆప్షన్ బదులు నేను పైన నెంబర్ ఫిల్టర్ అని ఉంది కదా, ఈ నెంబర్ ఫిల్టర్ ఆప్షన్ క్లిక్ చేశాను అనమాట. సో ఇక్కడ నాకు మళ్ళీ కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. ఈక్వల్ టు అని, డస్ నాట్ ఈక్వల్ టు అని, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని, బిట్వీన్ అని, టాప్ 10 అని. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ గ్రేటర్ దాన్ ఆప్షన్.
సో గ్రేటర్ దెన్ నాకు ఎంత కావాలంటే 120 కావాలనుకున్నాను. సో 120 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు నాకు కావాలనుకుని ప్లేస్ అండి. సో 120 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వచ్చారు. సో ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్. సార్ నాకు ఓన్లీ టాప్ 10 కావాలనుకున్నాను. ఐ జస్ట్ నెంబర్ ఫిల్టర్ అండ్ దెన్ టాప్ 10 క్లిక్ చేశాను. సో టాప్ 10 క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ పర్సంటేజ్ కూడా నేను రాయాలనుకున్నాను. సో టాప్ 10 క్లిక్ చేశాను. బై ఐటమ్ క్లిక్ చేశాను. సో టాప్ 10 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డేటా ఇక్కడ వచ్చింది. సో వీళ్ళందరూ టాప్ 10 పీపుల్. ఓకే, 11 లేడు ఇక్కడ, ఆ తర్వాత 6 లేడు ఇక్కడ, 11 6 లేరు అనమాట ఇక్కడ, 14 లేడు ఇక్కడ. సో టాప్ 10 పీపుల్ ఆర్ హియర్. సో వీళ్ళందరినీ మళ్ళీ నేను అప్రిషియేట్ చేస్తాను. ఐ జస్ట్ టేక్ ప్రింట్అవుట్ అండ్ దెన్ ఐ అప్రిషియేట్ దెమ్ అండ్ జస్ట్ వాంట్ టు అన్సెలెక్ట్ దిస్ డేటా. సో అన్సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా మనకు మళ్ళీ నార్మల్ డేటా వచ్చేసింది ఇక్కడ. ఓకే, సో ఇంకొక ఆప్షన్ నేను చెప్తాను. సార్ బ్లాంక్ సెల్స్లో మనం ఫిల్టర్ చేయొచ్చా చేయకూడదా? సో బ్లాంక్ సెల్స్ మనం ఫిల్టర్ చేయొచ్చా అంటే చూడండి, ఫిల్టర్ చేసినప్పుడు అది ఒక క్వశ్చన్ అడుగుతుంది. దిస్ కెనాట్ బి అప్లైడ్ టు సెలెక్ట్ సింగిల్ సెల్ రేంజ్ అండ్ ట్రై అగైన్. సో డేటా ఏం లేదు కాబట్టి ఇక్కడ ఫిల్టర్ చేయడం కావట్లేదు. ఓకే, చూడండి ఎక్కడ మీరు సెలెక్ట్ చేసినా, ఏ సెల్లో మీరు సెలెక్ట్ చేసినా ఓన్లీ ఫిల్టర్ మాత్రం అక్కడ వస్తుంది చూసారా. ఓకే, ఇది ఎందుకు రాలేదు అంటే, ఇది ఎందుకు పెడితే వచ్చింది అంటే వీ హ్యావ్ యాక్చువల్లీ యూజ్ ది సెల్స్ ఆల్సో. మనం ఇక్కడ కూడా డేటా రాసాం కాబట్టి ఈ సెల్స్ ద్వారా కూడా మనకి ఫిల్టర్ ఆప్షన్ హైలైట్ అయింది. సో ఇది ఫిల్టర్ ఆప్షన్. సో నౌ మై క్వశ్చన్ ఈజ్ ఐ వాంట్ ఓన్లీ సురేష్ నేమ్తో ఉన్న పర్టికులర్ పర్సన్ నాకు కావాలి. అప్పుడు నేను ఏం చేయాలి, ఎలా చేస్తాను? కెన్ సమ్వన్ హెల్ప్ మీ అవుట్ హౌ టు డూ సురేష్ నేమ్ డేటా ఆర్ సురేష్ ఇంగ్లీష్ మార్క్స్ ఎంత, మ్యాథ్స్ మార్క్స్ ఎంత, టోటల్ మార్క్స్ ఎంత వచ్చిన ఫిల్టర్ ఆప్షన్ ద్వారా కావాలి. ఎలా చేస్తాం? మేబీ ఐ ఆస్క్ అపర్ణ ఆర్ యూ దేర్? అపర్ణ, చెప్పింది అర్థమైందా? సో నాకు సురేష్ అన్న పర్టికులర్ పర్సన్ యొక్క డేటా కావాలి, నేను ఎలా ఫిల్టర్ చేస్తాను? ఫస్ట్ డేటా అంతా సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ డేటా సెలెక్ట్ చేయాలా? డేటా సెలెక్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి సెలెక్ట్ చేయాలి నేను? సీరియల్ నెంబర్ నుంచి 148 వరకు. సీరియల్ నెంబర్ నుంచి 148 వరకు సెలెక్ట్ చేయాలి. ఓకే, తర్వాత ఫిల్టర్ ఆప్షన్ ఫిల్టర్ ఆప్షన్ ఎక్కడి నుంచి క్లిక్ చేయాలి నేను? డేటాలోకి నుంచి. ఓకే, ఫిల్టర్ ఆప్షన్. ఫిల్టర్ ఆప్షన్ వెళ్ళాను అండ్ దెన్ ఇప్పుడు నేమ్ దగ్గర అక్కడ డౌన్ ఆరో ప్రెస్ చేయండి. ఓకే, సెలెక్ట్ ఆల్ తీసేయండి. ఓకే, అందులో సురేష్ టిక్ చేయండి. సురేష్ టిక్ చేశాను. ఓకే, వెరీ గుడ్. సో సురేష్ పర్టికులర్ గా ఉన్న సెక్షన్ వచ్చింది, లాంగ్వేజెస్ ఎంత వచ్చినాయి, తన స్కోర్ ఎంత ఉందో టోటల్ ఇక్కడ ఫిల్టర్ అయ్యింది ఓన్లీ సురేష్ కాబట్టి. ఓకే, మళ్ళీ ఫిల్టర్ తీసేయగానే మళ్ళీ మనం ఫిల్టర్ తీసేయాలంటే మనం ఏం చేయాలి? మళ్ళీ జస్ట్ దాని ఫిల్టర్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే సరిపోతుంది. లేదా క్లియర్ కొట్టినా మళ్ళీ క్లియర్ పోతుంది. ఫిల్టర్ మీద క్లిక్ చేసి ఫిల్టర్ వస్తుంది, ఫిల్టర్ మీద తీసేస్తే మళ్ళీ ఫిల్టర్ పోతుంది. ఓకే, సో ఇదైతే ఒక విషయం. బట్ ఇక్కడ అడ్వాన్స్డ్ ఫిల్టర్ అని ఏదో కనబడుతుంది నాకు, మీకు కనబడుతుంది ఏమన్నా? yes sir, అడ్వాన్స్ ఫిల్టర్ అనేది కనబడుతుంది నాకు. ఓకే, సో పర్టికులర్ ఫిల్టర్ని మనం ఎక్కడి నుంచి కూడా మనం చేయొచ్చు. ఓకే, ఇలా కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. సో అది అడ్వాన్స్ ఫిల్టర్ క్రైటీరియా ఐ వాంట్ 161 unique records only. Okay, reference invalid. Okay, this is the first time that I am looking towards that. Okay, fine. So ఇక్కడ వరకు చెప్పింది అర్థమైంది అందరికీ? yes sir. అందరికీ ఉషా? yes sir. Okay, fine. So ఇది కూడా అర్థమైతే we'll just go to the next segment, next method, next concept.
conditional formatting and data validation. So first we will complete with data validation and then we'll come back to conditional formatting. Okay, so data validation గురించి మనం మాట్లాడుకుందాం. బికాజ్ వీఆర్ ఇన్ డేటా, మనం సార్ట్ చేయాలన్నా ఫిల్టర్ చేయాలన్నా మనం తీసుకున్న మేజర్ ఫార్ములా ఎక్కడి నుంచి అంటే, మేజర్ ఆప్షన్ ఎక్కడి నుంచి అంటే డేటా అని దగ్గర. కాబట్టి డేటా వాలిడేషన్ కూడా ఇక్కడ నుంచి మనం తీసుకుంటాం. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ ఓకే. డేటా వాలిడేషన్ దేనికి పనిచేస్తారు సార్ అని అంటే, డేటా ఇక్కడ మీరు వర్డ్లోనే, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ వర్డ్లోనే మనకు క్లారిటీ ఉంది. వ్యాలిడేషన్ అని, వ్యాలిడేషన్ అంటే ఒక పర్టికులర్ వ్యాలిడ్ వర్డ్ మనం ఇవ్వగలుగుతామా లేదా, ఒక పర్టికులర్ వ్యాలిడ్ వర్డ్స్ మాత్రమే ఒక పర్టికులర్ సెల్లో మనం ఇవ్వగలం. అదే డేటా వాలిడేషన్. ఎలా సార్ అంటే, సింపుల్ గా మనం వీలుకప్ లో మనం చూసుకున్నప్పుడు మనం ఒక పర్టికులర్ సెల్ ని లాక్ చేసాం, గుర్తుందా? ఒక పర్టికులర్ సెల్ ని మనం లాక్ చేసాం. లాక్ చేయడానికి మనం వాడిన ఫార్ములా ఏంటి? లాక్ చేయడానికి మనం వాడిన సింబల్ ఏంటి? డాలర్ సింబల్ మనం వాడాం. డాలర్ సింబల్ మనం వాడాం, రైట్? సో ఒక పర్టికులర్ సెల్ ని మనం లాక్ చేయడానికి డాలర్ సింబల్ వాడాం, అక్కడ సెల్ ని లాక్ చేయడానికి వాడాం. ఎక్కడ ఏం చేస్తామంటే మనం పర్టికులర్ సెల్లో ఉన్న డేటాని లాక్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేటా తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్టికులర్గా ఒక 3-4 డేటా సెల్స్ తీసుకున్నాను. ఒక 4 డేటా సెల్స్ తీసుకున్నాను. ఈ పర్టికులర్ సెల్స్ లో నాకు ఓన్లీ ఒక పర్టికులర్ డేటానే కావాలి, వేరే పర్టికులర్ డేటా నాకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు write, maybe I'll use Anusha name here. Okay, I will use Anusha name here. I want to write Anusha, and even I want to use Aparna name also. Okay, so even I want to use Arif name also here. Okay, Arif. Okay, so నేను పర్టికులర్ గా ఇక్కడ 3 నేమ్స్ తీసుకున్నాను. ఈ ప్లేసెస్ లో నాకు వేరే వాళ్ళ పేర్లు రాకూడదు ఇంకా ఖచ్చితంగా. ఓకే, వేరే వాళ్ళ పేర్లు నేను ఇక్కడ రాయడానికి ఛాన్స్ ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్గా ఇక్కడ మార్చేయాలనుకుంటే నేను అనూష ప్లేస్లో ఆరిఫ్ అని రాసేయగలుగుతాను. ఓకే, సో లేదు అపర్ణ ప్లేస్లో నేను డేనా అని సింపుల్గా రాసేయగలుగుతాను. ఆరిఫ్ ప్లేస్లో నేను హారికని ఈజీగా రాసేయగలుగుతాను. కానీ నాకు ఇలా చేంజ్ అవ్వకూడదు అనమాట. ఓన్లీ ఐ వాంటెడ్ టు రైట్ అనూష నేమ్, ఆరిఫ్ నేమ్, ఓకే, అండ్ అపర్ణ నేమ్. ఆ 3 నేమ్స్ మాత్రమే నాకు కనబడాలి, మిగిలిన వాళ్ళ పేర్లు నాకు కనబడకూడదు. అలాంటప్పుడు నేనేం చేస్తానంటే పర్టికులర్ సెల్స్ ని నేను వ్యాలిడేట్ చేస్తాను. ఓకే, సో ఎలా వ్యాలిడేట్ చేస్తామంటే, నాకు కావాల్సిన ఫస్ట్ సెల్స్ మనం తీసుకుంటాం. నాకు ఈ 3 సెల్స్ లో నాకు కావాలి, ఫస్ట్ ఈ 5 సెల్స్ లో నాకు కావాలి. ఈ 5 సెల్స్ లో కూడా నాకు ఓన్లీ ఐదర్ ఆరిఫ్ పేరు, లేదా అనూష పేరు, లేదా అపర్ణ పేరు మాత్రమే కావాలి. హారిక పేరు, డేనా పేరు నాకు రాయడం ఛాన్స్ ఉండకూడదు. ఏం చేస్తానంటే సెల్స్ ని సెలెక్ట్ చేసిన తర్వాత సేమ్ ఇదే ప్లేస్ లో డేటాలో ఫిల్టర్ షార్ట్ పక్కన కాలం డేటా టూల్స్ అని చూడండి. డేటా టూల్స్ పైన డేటా వాలిడేషన్ అని కనబడుతుంది. ఓకే, ఈ డేటా వాలిడేషన్ అని క్లిక్ చేయగానే నాకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఈ డైలాగ్ బాక్స్ లో నాకు సెట్టింగ్స్ ఒకటి, ఇన్పుట్ మెసేజ్ ఒకటి, ఎర్రర్ ఒకటి కనబడుతుంది. సో సెట్టింగ్స్ లో మనం వాడతాం ఎప్పుడు కూడా, మనకి నెంబర్స్ కాకుండా ఏదైనా లెటర్స్ లేదా వర్డ్స్ మనం రాయాలన్నప్పుడు మనం వాడే మేజర్ థింగ్ ఏంటి అంటే లిస్ట్ అన్న దాంట్లోకి వెళ్తాం. యూజువల్గా లిస్టే ఎక్కువ వాడతాం. ఒక అది నెంబర్ అయినా ఏదైనా సరే ఎక్కువ లిస్ట్లోనే వాడుకుంటాం. లిస్ట్లో అయితే అన్ని పనిచేస్తాయి. ఒక లిస్ట్లో అయితే అన్ని పనిచేస్తాయి. లిస్ట్ అని క్లిక్ చేయగానే నాకు పక్కన ఇక్కడ 2 బ్లాంక్ సెల్స్ కనబడుతున్నాయి. ఇగ్నోర్ బ్లాంక్, ఇన్సెల్ డ్రాప్ డౌన్ అని కనబడుతుంది. ఆ రెండిట్లో మనం క్లిక్ చేస్తాం. ఆ తర్వాత సోర్స్ అని ఉంది కదా, ఈ సోర్స్ దగ్గర నేను ఏమైతే నాకు డేటా కావాలనుకుంటున్నానో వాళ్ళ పేర్లు రాసుకున్నాను. నాకు ఇక్కడ కావాల్సిన పేర్లు ఏంటంటే అనూష, ARIF, ఆరిఫ్, అపర్ణ. ఓకే, నాకు ఈ 3 పేర్లు మాత్రమే కావాలి, మిగిలిన వాళ్ళ పేర్లు నాకు వద్దు. అనూష, ఆరిఫ్ అండ్ అపర్ణ. ఓకే, సో వీళ్ళ పేర్లు రాసిన తర్వాత అనూష, అపర్ణ అండ్ ఆరిఫ్ వీళ్ళ పేర్లు రాశాను ఇక్కడ. బట్ ఇలా రాసిన తర్వాత అది తీసుకుంటుందా అంటే తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి సార్ అంటే, నేమ్ కి పక్కన ఇంకొక నేమ్ కి మనం ఖచ్చితంగా ఒక కామాతో సెపరేట్ చేయాలి. ఓకే, ఒక కామాతో సెపరేట్ చేయాలి. సెపరేట్ చేసినప్పుడు మాత్రమే అది ఒక పర్టికులర్ వర్డ్ కింద తీసుకుంటాం. ఓకే, స్పేస్ నోటీస్ చేయదు కానీ, అది స్పేస్ నోటీస్ చేయదు కానీ కామాని మాత్రం నోటీస్ చేస్తుంది.
కామా తర్వాత ఎంత స్పేస్ ఉందో దానికి అవసరం లేదు. ఓకే, బట్ కామా పెట్టామంటే మనం ఖచ్చితంగా వర్డ్ టు వర్డ్ సెపరేషన్ ఇస్తున్నట్లు లెక్క. ఇక్కడ 3 పేర్లు నేను రాశాను అండ్ ఇమీడియట్ గా ఐ జస్ట్ సే ఓ అయినా క్లిక్ ఆన్ ఓకే. క్లిక్ చేయగానే నాకు ఈ పైన ఒక డైలాగ్ బాక్స్, ఇందాక నాకు ఫిల్టర్ కొట్టినప్పుడు ఏదైతే మనకు కనబడిందో సేమ్ అదే ఆప్షన్ అక్కడ కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేస్తే నాకు ఓన్లీ 3 ఆప్షన్లు కనబడుతున్నాయి, either అనూష, అపర్ణ ఆర్ ఆరిఫ్. ఐ జస్ట్ వాంట్ టు క్లిక్ హియర్ అనూష, ఆరిఫ్, అనూష, ఓకే, అనూష అండ్ దెన్ అపర్ణ అండ్ దెన్ అపర్ణ. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఆరిఫ్, అనూష లేదా అపర్ణ అని క్లిక్ చేశాను. ఈ ప్లేస్లో నేను వీళ్ళ పేర్లు కాకుండా వేరే వాళ్ళ పేర్లు రాయడానికి నాకు ఛాన్స్ ఉండదు అనమాట. ఓకే, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంటెడ్ టు రైట్ హియర్ హారిక. హారికని నేను రాయాలనుకుంటున్నాను. ఎంటర్ కొట్టాను. సో ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. దిస్ వాల్యూ డస్ నాట్ మ్యాచ్ ద డేటా వాలిడేషన్ రిస్ట్రిక్షన్ defined for this cell. సో ఈ పర్టికులర్ సెల్కి హారిక అనే నేమ్ తీసుకోవట్లే. ఎందుకు అంటే మనం ఇచ్చింది ఓన్లీ 3 నేమ్సే కాబట్టి ఆ 3 నేమ్స్లోనే ఏదో ఒక నేమ్ తీసుకుంటారు తప్ప మిగిలిన నేమ్స్ తీసుకోదు అని అర్థం దానికి. ఓకే, సో ఇది డేటా వాలిడేషన్. సో మళ్ళీ ఈ ప్లేస్లో నుంచి ఇది నేను తీసేయాలనుకుంటున్నాను. మళ్ళీ నేను ఇదంతా డేటా వాలిడేషన్ కాకుండా నేను మొత్తాన్ని మార్చేయాలనుకుంటున్నాను. నాకు డేటా వాలిడేషన్ అవసరం లేదు. ఇక్కడ నేను మళ్ళీ తీసేసి సేమ్ అదే డేటా వాలిడేషన్ క్లిక్ చేసిన తర్వాత కిందన క్లియర్ అప్లై ఆల్ కొడతాం. కిందన క్లియర్ ఆల్ ఉంది కదా, ఈ క్లియర్ ఆల్ కొడితే ఆటోమేటిక్గా మొత్తం ఉన్న డేటా వాలిడేషన్ అంతా పోతుంది. రైట్, ఇప్పుడు ఐ కెన్ క్లిక్ హారిక హియర్. ఓకే, సో నేను హ్యాపీగా ఇక్కడ రాసుకోగలుగుతాను. సో అసలు ఈ డేటా వాలిడేషన్ ఎప్పుడు పనిచేస్తుంది సార్, ఎక్కడ పనిచేస్తుంది సార్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఫ్యూ పీపుల్స్ శాలరీ. నేను ఇక్కడ ఓకే, నాకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సరయ్యకి నా కంపెనీలో వర్క్ చేస్తుంది. సరయ్య శాలరీ వచ్చి 20,000 అనుకోండి. ఓకే, అండ్ కాదిం శాలరీ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అనుకోండి. కాదిం శాలరీ 10,000 అనుకోండి. శాంసంగ్ శాలరీ 5,000 అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే, అండ్ దిస్ సంతోష్ గారి శాలరీ 15,000 అనుకోండి. ఓకే, సో నేను ఇది నా ఎంప్లాయీస్కి నేను షేర్ చేశాను. సేమ్ ఇదే డేటాని నేను నా ఎంప్లాయీస్ అందరికీ ఉన్న వాళ్ళందరికీ నేను షేర్ చేశాను. షేర్ చేసిన తర్వాత ఎవడో ఈ శాంసంగ్ అన్నవాడు శాలరీ తక్కువ ఉంది, హీ వాంటెడ్ టు చీట్ ద కంపెనీ. సో కంపెనీని చీట్ చేయాలనుకున్నాడు. ఓకే, కంపెనీ చీట్ చేసి ఇక్కడ నెంబర్ 5 బదులు 15 రాయాలనుకున్నాడు. ఓకే, 15 రాయాలనుకున్నాడు. సో ఇలాంటి చీటింగ్స్ జరగకుండా ఎక్కువగా ఈ డేటా వాలిడేషన్ పనిచేస్తుంది. సో నవ్ ఐ వాంటెడ్ టు రైట్ ఓన్లీ దీస్ నెంబర్స్. ఓకే, లిస్ట్ అండ్ దెన్ హియర్ 10,000 comma, here I cannot use list, I can use only numbers. Try with 10,000 comma 15,000 comma 5,000 comma 20,000 enter. ఓకే, సో ఇవి కాకుండా వేరే మనం పెట్టలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ 5,000 బదులు 15,000 పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేసేయడానికి ఛాన్స్ ఉంది. బట్ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఎంటైర్గా లాక్ చేస్తారు. సార్ దీన్ని ఎలా లాక్ చేయొచ్చు సార్ అని అంటే, ఇప్పుడు ఇది లాక్ చేయకుండా ఇది పంపించేయడం అనుకోండి, ఖచ్చితంగా వీడు మార్చేయడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్, మార్చకుండా ఉండాలంటే మనం దీన్ని పాస్వర్డ్తో మనం దీన్ని మార్చవచ్చు. దీన్ని పాస్వర్డ్ని మనం క్లిక్ చేయొచ్చు. ఎవరికైనా తెలుసా మనం పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలో? చెప్పాను ఈ టాపిక్ నేను మీకు. ఒక సెల్కి మనం ఎలా పాస్వర్డ్ పెట్టాలో చెప్పాను ఎప్పుడన్నా ఒక షీట్కి? చెప్పలేదు కదా? ఓకే, చెప్తాను చూడండి ఒకసారి. చెప్పాను లేదా నాకు గుర్తులేదు, బట్ స్టిల్ ఐ విల్ జస్ట్. సో హోమ్ ఫైల్ పేజ్ ఉంది కదా, ఈ ఫైల్లో సేవ్ యాజ్ అని కొట్టిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంటెడ్ టు షేర్ దిస్ ఇన్ డెస్క్టాప్. I wanted to write this as salary statement. ఓకే, చేసిన తర్వాత చూడండి క్లారిటీగా మీకు కిందన మీకు
సేవ్ చేసేటప్పుడు ముందున టూల్స్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, కనబడుతున్న టూల్స్ అనే ఆప్షన్. సో ఈ టూల్స్ దగ్గర జనరల్ ఆప్షన్స్ క్లిక్ చేసాం అనుకోండి, మనకి పాస్వర్డ్ టు ఓపెన్, పాస్వర్డ్ టు మాడిఫై అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ టైపింగ్ అ నంబర్ హియర్, ర్యాండమ్ నంబర్. ఓకే ఓకే. సో మాడిఫై చేయాలన్నా పాస్వర్డ్ పెట్టాను, ఓపెన్ చేయాలన్నా పాస్వర్డ్ పెట్టాను. రీడ్ ఓన్లీ రికమెండ్ చేశాను, ఓకే క్లిక్ చేశాను. ఓకే మళ్ళీ నన్ను పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ మర్చిపోయాను, ఓకే క్లిక్ చేశాను. ఓకే మళ్ళీ నన్ను పాస్వర్డ్ అడుగుతుంది, ఓకే క్లిక్ చేశాను. సో దెన్ ఐ సేవ్డ్ దిస్ data. Okay, so now what I am going to, I am entirely closing this entire data. Okay, so the entire data నేను క్లోజ్ చేశాను. సో now find out where is salary statement ఇక్కడ ఉంది కదా. సో I wanted to open this. నన్ను పాస్వర్డ్ అడుగుతుంది, ఓపెన్ చేయడానికి నన్ను పాస్వర్డ్ అడుగుతుంది. సో నేను పాస్వర్డ్ నాకు తెలిసి ఏదో విధంగా నేను మార్చేశాను, ఓకే కొట్టాను. మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది, మళ్ళీ ఓకే కొట్టాను, ఎస్ కొట్టాను. నాకు డేటా వచ్చింది. సో నేను సేమ్ ఇదే డేటాని సేవ్ చేయాలనుకుంటున్నాను. చూడండి ఇక్కడ నేను ఏం చేశానంటే డేటాని మార్చేస్తున్నాను. చూడండి ఇక్కడ. సో వీళ్ళందరినీ డేటాని నేను ఫిల్టర్ చేసి సింపుల్గా ఐ వాంటెడ్ టు డూ దిస్. సో అందరి డేటా మార్చేసాను. ఒక్కరి శాలరీ వేరేడికి, వేరేడి శాలరీ వేరేడికి పెట్టేశాను. దీన్ని నేను సేవ్ చేయాలనుకుంటున్నాను, సేవ్ యాజ్ కొట్టాలనుకుంటున్నాను. డెస్క్టాప్ మీద సేవ్ యాజ్ కొట్టాను. బట్ దాన్ని నేను సేవ్ చేయడానికి నాకు ఆప్షన్, సేవ్ యాజ్ అయితే చేశాను, కాపీ. ఓకే సో మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇలాగా మనం మార్చడానికి ఛాన్స్ దొరకదనమాట. అది పర్టికులర్గా డేటా వ్యాలిడేషన్లో ఎక్కువ ఛాన్స్లు ఉంటాయి. డేటా వ్యాలిడేషన్ వాడేదే మనం పెట్టిన నెంబర్ని వేరే నెంబర్లు పెట్టకుండా ఉండడానికి, ఉన్న ప్లేస్లో వాళ్ళని తప్ప వేరే వాళ్ళని పెట్టడానికి ఛాన్స్ ఉండవు ఇక్కడ. ఓకే ఏదైతే డేటా ఉందో ఆ డేటాల నుంచి నువ్వు మార్చుకోవాలి. ఓకే దానికోసమే డేటా వ్యాలిడేషన్ మనం వాడతాం. సో మళ్ళీ డేటా వ్యాలిడేషన్ తీసేయాలంటే మళ్ళీ సేమ్ అంతే ఆప్షన్, మళ్ళీ డేటాను సెలెక్ట్ చేసుకుంటాం, డేటాలోకి వెళ్తాం అండ్ దెన్ డేటా వ్యాలిడేషన్ క్లిక్ చేస్తాం. ఇక్కడ క్లియర్ ఆల్ అని కొడతాం, అప్లై కొట్టిన తర్వాత క్లియర్ ఆల్ కొడతాం అండ్ ఓకే కొడతాం. సో ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ ఫిల్టర్ ఆప్షన్స్ హియర్. Fine. So hope you understand this point also, right? So now again I'll ask you one more person a question and I want them to respond. Okay, I want Usha to respond for this question. Usha, for example, నాకు ఈ పర్టికులర్ సెల్లో నేను ఎల్లో కలర్తో హైలైట్ చేస్తున్నాను చూడు. ఈ పర్టికులర్ సెల్స్లో నాకు ఓన్లీ ఎదర్ ఉషా పేరు కానీ లేదు అంటే ప్రియాంక పేరు కానీ లేదు అంటే శ్రీకాంత్ పేరు కానీ కావాలి. సో నాకు డేటా వ్యాలిడేషన్ యూజ్ చేసి నేను ఎలా చేస్తాను? ఫస్ట్ డేటాను సెలెక్ట్ చేయాలి. ఓకే ఏ డేటాను సెలెక్ట్ చేయాలి? ఉషా, ప్రియాంక, శ్రీకాంత? ఎస్ సార్. సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ డేటా వాల్యుయేషన్ ఆప్షన్ బాక్స్లోకి వెళ్ళాలి. డేటా ఆప్షన్లోకి వెళ్ళాను. డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళాను. ఓకే అండ్ ఎనీ వాల్యూ ఆర్ ఆప్షన్ అంటే క్లిక్ చేయనా? అది క్లిక్ చేయాలి. ఎస్. ఓకే తర్వాత లిస్ట్ ఆప్షన్లోకి వెళ్ళాను. ఓకే నెక్స్ట్ సోర్స్లోకి వెళ్ళాలి సార్. సోర్స్లోకి వెళ్ళాను. ఓకే నేమ్ మెన్షన్ చేయాలి. నేమ్ ఏమి ఇవ్వాలి? ఉషా సార్. ఓకే ప్రియాంక. ఓకే శ్రీకాంత్ సార్. ఓకే తర్వాత
అప్లై చేంజ్ అది ఆప్షన్ క్లిక్ చేయాలి సార్. ఓకే, క్లిక్ చేసి ఓకే చేశాను. చేశాను. నా ఎక్కడ హైలైట్ అవ్వట్లేదు. అది ఆప్షన్ అది ఆప్షన్ క్లిక్ చేయాలి సార్. అప్లై అది టిక్ మార్క్ చేసి ఓకే, అప్లై కొట్టాను. ఓకే చేయాలి సార్. ఓకే చేశాను. నాకు ఎక్కడ కనపట్లేదు మరి ఇది. నాకు డ్రాప్ డౌన్ బాక్స్ కనపట్లేదు నాన్న. నాకు డ్రాప్ డౌన్ బాక్స్ కనపట్లేదు ఇక్కడ. మళ్ళీ ఓపెన్ చేయండి. మళ్ళీ ఓపెన్ చేయండి. ఓకే, ఏంటి అంటే మిస్టేక్ ఏం జరిగింది ఎవరైనా చెప్తారా? మనం టైప్ చేస్తే అక్కడ చూపిస్తా కదా సార్. హైలైట్ చేసిన సెల్స్ ని సెలెక్ట్ చేయాలి సార్. తను నేమ్ సెలెక్ట్ చేసింది. సో నేను అడిగింది ఏంటి అంటే ఇక్కడ ఆల్రెడీ కలర్తో నేను హైలైట్ చేసి సెల్స్ పెట్టి అడిగాను. సో పర్టికులర్గా ఈ సెల్స్ నేను హైలైట్ చేయాలి, కానీ తను ఎక్కడ చేయమంది, ఆ నేమ్స్ దగ్గర సెలెక్ట్ చేయమంది. అంటే నేను నేమ్స్ దగ్గర సెలెక్ట్ చేశాను. సో మనం సెలెక్ట్ చేయాల్సింది ఎక్కడ అంటే ఇక్కడ ఈ ఎల్లో కలర్ సెల్స్ కనబడుతున్నాయి కదా. సో ఈ సెల్స్ దగ్గర మనం క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనం డేటా వాలిడేషన్కి వెళ్ళాలి. ఆ తర్వాత తను చెప్పిన ప్రాసెస్ అంతా కరెక్టే. తను చెప్పిన ప్రాసెస్ 100% అంతా కరెక్టే. కానీ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మనం కొట్టాలన్నమాట. ఉషా, ప్రియాంక, శ్రీకాంత్. ఉషా, ఆర్ యు దేర్? yes sir. ఓకే, సో ఓకే క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు డ్రాప్ డౌన్ బాక్స్ కనబడుతుంది సార్. ఈ డ్రాప్ డౌన్ బాక్స్ కనబడకపోతే కనుక చేసింది రాంగ్ అవుతుంది అనమాట. ఓకే, సో నేను అడిగింది ఎక్కడ, బట్ నువ్వు చెప్పింది ఎక్కడ. ఎనీహౌ ద ప్రాసెస్ ఈస్ కరెక్ట్, బట్ ఆ స్టేట్మెంట్ క్లారిటీగా వినాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ ప్లేస్లో నాకు ఉషా కావాలంటే ఉషా క్లిక్ చేసుకుంటా, శ్రీకాంత్ కావాలి శ్రీకాంత్ క్లిక్ చేసుకుంటా, ప్రియాంక కావాలి ప్రియాంక క్లిక్ చేసుకుంటా. ఓకే, సో మరి దీన్ని తీసేయాలంటే ఏం చేయాలి? దీన్ని తీసేయాలంటే నేను ఏం చేయాలి? వాయిస్ బ్రేక్ అవుతుంది కదా. ఆర్ఎఫ్ తీసేయాలంటే ఏం చేయాలి? ఈ స్పాట్ లో ఇది నేను తీసేయాలంటే ఏం చేయాలి సార్? అది క్లియర్ కొట్టాలి సార్. డేటా వాల్యుయేషన్ లోకి వెళ్ళాలి సార్. డేటా వాల్యుయేషన్ క్లియర్ ఆల్ కొట్టాలి సార్. అప్లై చేసిన తర్వాత అప్పుడు క్లియర్ కొట్టాలి. ఓకే, క్లియర్ కొట్టి ఓకే కొడితే ఆటోమేటిక్గా డేటా వాల్యుయేషన్ పోతుంది. ఓకే, ఫైన్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ సార్ డేటా వాల్యుయేషన్? యా ప్లీజ్ శ్రీనివాస్. సార్ ఇప్పుడు ఇక్కడ ఫోర్ మెంబర్స్ ఉన్నారు కదా సార్. అవునా, అక్కడ 4 మెంబర్స్ నేమ్స్ ఇచ్చేస్తాం సార్. అదే ఎక్కువ 100 మెంబర్స్ 200 మెంబర్స్ ఉంటే అప్పుడు ఇస్తాం సార్. అక్కడ యూజువల్ గా 100 మెంబర్స్ డేటా ఉన్నప్పుడు డేటా వాలిడేషన్ వాడలేరు. యూజువల్ గా అంత డేటా ఉన్నప్పుడు వాడము. నేను సింపుల్ లాజిక్ చెప్తాను. ఇది ఎప్పుడు వాడతారు అంటే ఎస్ ఆర్ నో. ఓకే, ఎస్ ఎక్కువ ఇలాంటి నెంబర్స్ నేమ్స్ ఉన్నప్పుడు ఎక్కువ వాడరు, బట్ ఎస్ ఆర్ నో, ఓకే, లేదా పాస్ ఫెయిల్, ఓకే, లేదంటే కంప్లీటెడ్, నాట్ కంప్లీటెడ్. ఏదైనా ఒక టాస్క్ ఒక పర్సన్ కంప్లీట్ చేసాడో లేదా అన్నప్పుడు, ఓకే, ఇలాంటి 2 స్టేట్మెంట్ వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ వాడుతూ ఉంటారు. అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్, నాట్ అకాంప్లిష్డ్, సారీ స్పెల్లింగ్ తప్పు, పార్షియల్లీ అకాంప్లిష్డ్. ఒక పర్సన్ పర్టికులర్గా పని చేశాడో లేదో తెలుసుకోవడానికి మాత్రమే ఇది వాడతాడు. కండిషన్ ఫార్మాటింగ్ సరే ఈ డేటా వాలిడేషన్ వాడతాం. ఓకే సార్. ఓకే, బట్ నేమ్స్ దగ్గరికి వచ్చేటికి చాలా తక్కువ వాడతారు అనమాట. ఎందుకంటే నేమ్స్ అన్ని రాయలేరు ఎవరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వాడికి 100 ఆప్షన్లు ఉండవు. ఇద్దరు అది లేదా ఇది లేదా ఇంకొకటి అంతే తప్ప 100 ఆప్షన్లు మనం పెట్టుకోలేము. ఎక్కువగా వీటికి మాత్రమే ఎక్కువ మనం డేటా వాలిడేషన్ వాడతాం. పర్టికులర్ పర్సన్ ఫెయిల్ అయ్యాడా పాస్ అయ్యాడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో ఉన్నాడు అనుకోండి, ఇందులో ఎంతమంది 150 కన్నా తక్కువ వచ్చినట్లు ఫెయిల్ అన్నాడు అనుకోండి, 150 ఆర్ 160 కన్నా తక్కువ వచ్చినట్లు ఫెయిల్ అన్నాడు అనుకోండి. సో ఇందులో ఫెయిల్ పాస్ మాత్రం మనం రాయగలుగుతాం.
ఆర్ 150 వచ్చినోడు టాస్క్ కంప్లీట్ చేసినట్టు అలా రాయగలుగుతాం. లేదా మ్యాథ్స్లో 80 మార్క్స్ వచ్చినోడు మాత్రమే పాస్, 80 మార్క్స్ వచ్చినోడే ఫెయిల్, 80 మార్క్స్ తక్కువ వచ్చినోడు ఫెయిల్ అని పెడతాం. సో ఎక్కువ ఎలా వాడతాం తప్ప నేమ్స్ ఎక్కువ వాడము. ఓకే, ఓన్లీ తెలియడం కోసం చెప్పాను అంతే. అర్థమైందా? అర్థమైంది. గుడ్. ఎనీ అదర్ క్వశ్చన్స్? శ్రీకాంత్ అర్థమైంది ఇది? అర్థమైంది సార్. ఐ గెస్ ఉషా అర్థమైందా ఈ క్వశ్చన్ టాపిక్? Yes, sir. అనూష అర్థమైందా ఈ టాపిక్? ఓకే సరే. సో ఇది డేటా వాలిడేషన్. అంటే నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే కండిషనల్ ఫార్మాటింగ్. ఇది కొంచెం ఈజీ టాస్క్. కండిషనల్ ఫార్మాటింగ్ ఈజ్ లిటిల్ బిట్ మోర్ ఈజీ అనే చెప్పుకోవచ్చు మిగిలినతో పోల్చుకుంటే. ఓకే, సో ఈ కండిషనల్ ఫార్మాటింగ్ దగ్గర కూడా సేమ్ మనకి పేరులోనే కాన్సెప్ట్ ఉంది, కండిషన్ అని అంటున్నాం. సో ఈ కండిషన్ ఫార్మాటింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే జస్ట్ గివ్ మీ 1 minute, ఐ జస్ట్ కాపీ ద డేటా. let me copy this data first. ఓకే, సో కండిషనల్ ఫార్మాటింగ్ మనం మాట్లాడుకున్నప్పుడు we will ఒక డేటా ఇక్కడ ఉంది నా దగ్గర. డేటా కనబడుతుందా మీకు? ఎస్ నో? కొంతమంది డేటా ఉంది, ఈ డేటాలో కొంతమంది పేర్లు హైలైట్ అయ్యి ఉన్నాయి. ఐ గెస్ ఇట్ ఇస్ అప్లైడ్ ఆల్రెడీ. ఓకే సరే చూద్దాం. సో ఎలా మనం కండిషనల్ ఫార్మాటింగ్ ఇస్తాము అంటే, ఫార్మాటింగ్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు. ఫార్మాటింగ్ అంటే క్లారిటీగా దాని సెల్స్ని హైలైట్ చేయడమో, లేదంటే నెంబర్ని హైలైట్ చేయడమో, లేదంటే లెటర్ని హైలైట్ చేయడమో. కండిషనల్ ఫార్మాటింగ్ అంటే ఒక పర్టికులర్గా ఒక కండిషన్ ఇస్తున్నాం. కండిషన్ అంటే ఎవరో మనం అడిగారు క్వశ్చన్, ఇఫ్ అంటే ఎందుకు వాడతాం సార్ అంటే, ఇఫ్ కండిషన్, ఇఫ్ అన్నది ఒక కండిషన్. సో ఇది కూడా ఒక కండిషన్ అన్నమాట. సో ఈ కండిషన్స్ ఎలా ఉంటాయంటే, ఇంతకన్నా ఎక్కువ మంది ఎవరైనా ఉన్నారా, ఈ డేట్లో ఎవరైనా ఉన్నారా, ఈ డేట్ కన్నా తక్కువ ఎవరైనా ఉన్నారా, ఈ పేరుతో ఎవరైనా ఉన్నారా, 2 సార్లు ఎవరికైనా పేర్లు ఉన్నాయా అని చూస్తాం. సో ఎలా చూస్తాము అంటే, సో ఈ సేమ్ ఇదే హోమ్ బటన్లో మనకి చివర మధ్యలో స్టైల్స్ అని కనబడుతున్నాయి చూడండి. స్టైల్స్ అని కనబడుతున్నాయి కదా, స్టైల్స్ పైన మనకి కండిషనల్ ఫార్మాటింగ్ అని ఉంది. ఓకే, కండిషనల్ ఫార్మాటింగ్ అని క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ లెట్ మీ క్లియర్ ఆల్ ది రూల్స్. ఓకే, కండిషనల్ ఫార్మాటింగ్ అని క్లిక్ చేసిన తర్వాత నాకు ఒక డైలాగ్ బాక్స్ కనబడుతుంది. హైలైట్ సెల్ రూల్స్, టాప్ బాటమ్ రూల్స్, డేటా బార్స్, కలర్ స్కేల్స్, ఐకాన్ సెట్స్. ఎక్కువగా మనం వాడేది ఫస్ట్ మాత్రమే ఎక్కువ వాడతాం. సో హైలైట్ సెల్ రూల్స్ అని ఉంది. సో ఇక్కడ గ్రేటర్ దాన్, లెస్ దాన్, బిట్వీన్, ఈక్వల్ టు, టెక్స్ట్ దట్ కంటైన్స్ డేటా దట్ రికరింగ్ ఆర్ డూప్లికేట్ వాల్యూస్. మెజారిటీ ఆఫ్ ద టైం మనం ఈ హైలైట్ సెల్ రూల్స్ నుండి ఎక్కువ వాడుతున్నాం, వీటిని మాత్రమే ఎక్కువ వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న డేటాలో, మనం తీసుకున్న ఎంటైర్ డేటాలో ఐ హ్యావ్ ఫ్యూ పీపుల్, నాకు ఇందులో కొంతమంది పేర్లు సెకండ్ టైం రిపీట్ అవుతున్నట్టు తెలుస్తుంది అన్నమాట. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అన్న పేరు చూడండి. సురేష్ అన్న పేరు ఎక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఓకే, సురేష్ అన్న పేరు 2 సార్లు నాకు కనబడుతుంది. సో అలాగా నాకు సురేష్ అన్న పేరుతో పాటు నితిన్ అన్న పేరు కూడా నాకు, నితిన్ ఒకసారి కనబడింది, సంతోష్ ఒకసారి కనబడింది. సో నాకు ఈ సురేష్ అన్న పేరు నాకు హైలైట్ అవ్వాలి. ఇలా ఎవరిదన్నా సురేష్తో పాటు ఇంకెవరైనా ఉన్నారా, 2 సార్లు పేరు వచ్చిన వాళ్ళని కావాలా. సో నేను ఏం చేస్తానంటే డేటా కండిషనల్ ఫార్మాటింగ్ వాడతాను. సో ఫస్ట్ నేను కావాల్సిన డేటాను నేను సెలెక్ట్ చేసుకుంటాను. నాకు ఈ పేరులో నాకు కావాలి, డూప్లికేట్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయి కావాలి కదా. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కండిషనల్ ఫార్మాటింగ్ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇందులో నాకు సురేష్ అన్న పేరు 2 సార్లు వచ్చిందని నేను ఫైండ్ అవుట్ చేశాను. ఇలా సురేష్తో పాటు ఇంకెవరైనా ఉన్నారని నాకు కావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే సేమ్ కండిషనల్ ఫార్మాటింగ్ క్లిక్ చేసి హైలైట్ సెల్స్ రూల్స్ క్లిక్ చేసిన తర్వాత
ఇందులో నాకు డూప్లికేట్ వాల్యూస్ నాకు కావాలి. డూప్లికేట్ వాల్యూస్ నేను క్లిక్ చేయగానే నాకు ఒకే ఒక పర్సన్ 3 సార్లు వచ్చినట్టు నాకు హైలైట్ అయ్యింది. సురేష్ అన్న పేరు నేను 2 సార్లు అనుకున్నాను, బట్ 3 సార్లు పర్సన్ పేర్లు హైలైట్ అయ్యాయి. ఓకే, సో నాకు డూప్లికేట్ వాల్యూస్ దగ్గర ఈ డైలాగ్ బాక్స్ హైలైట్ అయింది. హైలైట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి డ్రాప్ డౌన్ బాక్స్ కనబడుతుంది, డూప్లికేట్ ఆర్ యూనిక్. యూనిక్ అంటే ఒకసారి, డూప్లికేట్ అంటే ఒకసారి కన్నా ఎక్కువ. యూనిక్ అంటే ఒకసారి మాత్రమే వచ్చిన పేరు, లేదు యూనిక్ అంటే డూప్లికేట్ అంటే ఒకసారి కన్నా ఎక్కువ ఉన్న వాటిని డూప్లికేట్ అన్నాం. ఇక్కడ వాల్యూస్ విత్ మనం దాన్ని ఏ కలర్తో హైలైట్ చేయాలని అడుగుతుంది, ఏ కలర్తో మనం హైలైట్ చేయాలని అడుగుతుంది. ఇది చాలా క్లారిటీగా మెన్షన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీంట్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, రెడ్ కలర్ ఫిల్ విత్ డార్క్ రెడ్ టెక్స్ట్, ఎల్లో కలర్ ఫిల్ విత్ డార్క్ ఎల్లో టెక్స్ట్, గ్రీన్ ఫిల్ విత్ డార్క్ గ్రీన్ టెక్స్ట్, లైట్ రెడ్ బార్డర్ రెడ్ టెక్స్ట్ రెడ్ ఫిల్, కస్టమ్ ఫాంట్స్, కస్టమ్ ఫార్మాట్. సో ఎక్కువగా మూడిట్ల నుంచి వాడు అడుగుతాడు. అఫ్ కోర్స్ ఈ 6 నుంచి ఎక్కువ అడుగుతాడు, బట్ మెజారిటీ ఆఫ్ ద టైం ఈ 3 నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. సో నాకు డూప్లికేట్ వాల్యూస్ నాకు గ్రీన్లో కావాలనుకుంటున్నాను, లేదా నాకు డూప్లికేట్ వాల్యూస్ ఎల్లోలో కావాలనుకుంటున్నాను. సో ఎల్లోలో క్లిక్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి ఎల్లో కలర్లో నాకు ఈ సురేష్ అన్న పర్సన్ పేర్లు హైలైట్ అయ్యాయి. వీడి డూప్లికేట్ వాల్యూస్ నాకు అర్థమైపోయింది. అంటే వీడు 3 సార్లు వచ్చాడు. ఒకడేమో 3Bలో ఉన్నాడు, ఇంకొకడేమో 1Aలో ఉన్నాడు, ఇంకొకడేమో 1Bలో ఉన్నాడు. అంటే ముగ్గురు కలిపి 3 వేరే వేరే సెక్షన్స్లో ఉన్నారు వీళ్ళు. అంటే ఒక పర్సన్ కాదు వీడు, ముగ్గురు వేరే పర్సన్స్ మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఇది డేటా వాలిడేషన్. అండ్ దెన్ మనకి నేమ్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ చూసుకుందాం. 1A 1B 2A 3A అని ఉన్నాయి. సేమ్ కండిషన్ ఫార్మాటింగ్ వాడి నేను ఐ వాంట్ టు సీ ఓన్లీ 1A క్లాస్లో ఉన్న వాళ్ళు మాత్రమే నాకు కావాలి. 1A క్లాస్లో ఉన్న వాళ్ళు మాత్రమే నాకు కావాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే టెక్స్ట్ దట్ కంటైన్స్ అని కొడతాను. టెక్స్ట్ దట్ కంటైన్స్ అని కొట్టిన తర్వాత ఇక్కడ నాకు ఓన్లీ 1A అని కావాలి. సో 1A అన్నప్పుడు నాకు ఇందాక ఆల్రెడీ రెడ్ ఇచ్చాను, ఇప్పుడు నాకు గ్రీన్లో కావాలి. గ్రీన్ కలర్లో వీడిని నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. సో గ్రీన్ ఆర్ రెడ్ టెక్స్ట్ ఆర్ రెడ్ బార్డర్లో ఇచ్చుకోవాలనుకుంటున్నాను. గ్రీన్లో ఇద్దాం. ఓకే క్లిక్ చేసాను. ఇప్పుడు చూడండి గ్రీన్ కలర్ మీకు ఏమైనా కనబడుతుంది? ఎక్కడన్నా కనబడుతుందా? నేను రాసింది ఇక్కడ కనబడుతుంది కదా. ఓకే, 1A 1 2 3 4 5 పీపుల్ ఉన్నారు 1Aతో సంబంధించిన వాళ్ళు. ఓకే, సో ఇలా కూడా మనం హైలైట్ చేయొచ్చు. 1A వాళ్ళందరినీ మనం ఇలా హైలైట్ చేయొచ్చు. అండ్ దెన్ ఇంకొక విషయం ఏంటి అంటే డేట్స్ దట్ అక్కరింగ్. కండిషన్ ఫార్మాటింగ్ వెళ్తాం, హైలైట్ టెక్స్ట్ కొట్టాం, డేట్స్ దట్ అక్కరింగ్. సో ఇవాళ కానీ, నిన్న కానీ, లాస్ట్ వీక్ కానీ, నెక్స్ట్ మంత్ కానీ నాకు కావాలి. ఎస్టర్డే, టుడే, లాస్ట్ మంత్, ఇలా కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నాయి చూడండి. ఓకే, టుడే, ఎస్టర్డే, టుమారో, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, దిస్ వీక్, లాస్ట్ మంత్, దిస్ మంత్, నెక్స్ట్ మంత్. సో నెక్స్ట్ మంత్ క్లిక్ చేయాలనుకుంటున్నాను, లేదా ఎస్టర్డే క్లిక్ చేయాలనుకుంటున్నాను, టుడే క్లిక్ చేయాలనుకుంటున్నాను, లేదంటే టుమారో క్లిక్ చేయాలనుకుంటున్నాను, లాస్ట్ 7 days క్లిక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మంత్ క్లిక్ చేయాలనుకుంటున్నాను. సో టుడే, టుమారో, టుడే డేట్ అంత ఇవాళ 8. ఓకే, సో ఇక్కడ నేను కలర్ మార్చాలనుకుంటున్నాను, గ్రీన్ ఆర్ రెడ్ క్లిక్ చేశాను. ఇవాళ డేట్తో ఏవైతే ఉన్నదో వాళ్ళన్ని డేట్స్ ఇక్కడ వచ్చాయి. సో 8/24/20. సో ఇవాళ డేట్ 8/24/20. సో ఇవాళ డేట్కి సంబంధించిన డేటా మనకు వచ్చింది. అంటే సొరయా అన్నవాడు ఇవాళ జాయిన్ అయ్యాడు అని తెలుస్తుంది మనకి. ఓకే, సో అలా కాకుండా గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్, ఇవి మీకు ఆల్రెడీ తెలిసిందే. కండిషన్ ఫార్మాటింగ్లో హైలైట్ సెల్ రూల్స్ అండ్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, బిట్వీన్, ఈక్వల్ టు. సో నాకు బిట్వీన్ ఎవరైతే ఉన్నారో బిట్వీన్ చూసుకోవాలనుకుంటున్నాను. దీంట్లో ఎవరికైతే 70 మార్క్స్ వచ్చి 70 నుంచి 18 కన్నా 80 మధ్యలో ఉన్న వాళ్ళు నాకు కావాలి. 70 నుంచి 80 మధ్యలో ఉన్న వాళ్ళు నాకు కావాలి. సో వాళ్ళని మళ్ళీ రెడ్తో కాకుండా గ్రీన్తో నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. సో 70 and 80 రెండింటికి మధ్యలో ఉన్న వాళ్ళు నాకు కావాలి, నేను సెలెక్ట్ చేశాను. సో చూడండి ఇక్కడ కొంతమంది పేర్లు నాకు హైలైట్ అయ్యాయి.
సరయ్య, కాదిం, శాంసంగ్ అండ్ అమిత్ అండ్ నితిన్. వీళ్ళ 5 కూడా 17 నుంచి 18 మధ్యలోనే డేటా వాళ్ళు. సో స్కోర్స్ మనం చూసుకున్నట్టయితే డేటా వాలిడేషన్ అన్నిటికన్నా తక్కువ స్కోర్స్ ఎవరికి వచ్చింది, లెస్ దాన్ 130 వాళ్ళు నాకు కావాలి. లెస్ దాన్ 130 వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు అనమాట. ఓకే, లెస్ దాన్ 130 నేను క్లిక్ చేశాను, వీళ్ళందరూ ఫెయిల్ క్యాండిడేట్స్. ఓకే, కండిషన్ ఫార్మాటింగ్ ఇచ్చాను. లెస్ దాన్ 130 వీళ్ళందరూ గ్రీన్లో రెడ్లో పెడుతున్నారు. క్లిక్ చేశాను. సో ఎంతమంది ఉన్నారు మొత్తం రెడ్ 130 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు? హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్? 3 members. This is 1, 2 and 3. సో వీళ్ళ ముగ్గురు కూడా లెస్ దాన్ 130 ఉన్నారు. సో కండిషన్ ఫార్మాటింగ్ అంతా కూడా సేమ్ దీనికే పనిచేస్తుంది. ఓకే, సో మళ్ళీ దాన్ని తీసేయాలంటే మళ్ళీ సేమ్ అంతే. క్లియర్ రూల్స్ సెలెక్టెడ్ సెల్స్ ఆర్ ఎంటైర్ షీట్స్. యూజువల్గా ఎంటైర్ షీట్స్ కొట్టుకుంటాం మనం. ఎంటైర్ షీట్స్ కొడితే మళ్ళీ మన డేటా మొత్తం మారిపోయింది. ఓకే, సో అది సంగతి. అర్థమైందా ఇక్కడ వరకు? శ్రీకాంత్ ఆబ్సెంట్ అయ్యావు నువ్వు ఆ రోజు. అర్థమైంది సార్. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ డేటా నుంచి క్వశ్చన్ ఎర్రర్. ఓకే, నాకు మ్యాథ్ మార్క్స్ లో ఎవరికైతే 60 కన్నా తక్కువ వచ్చాయో వాళ్ళు నాకు డేటా కావాలి. ఎలా? కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేసి నేను ఎలాగా 60 మార్క్స్ కన్నా తక్కువ వచ్చే వాళ్ళని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను మ్యాథ్స్ మార్క్స్ లో? ఫస్ట్ మార్క్స్ దగ్గర క్లిక్ చేశాను. ఓకే, ఓన్లీ మార్క్స్ అన్నారు. ఏంటమ్మా? మార్క్స్ ఒకటే కదా. అవును, మరి మార్క్సే కదా. ఓన్లీ మార్క్స్ టోటల్ వద్దు సార్, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. ఓన్లీ మ్యాథ్స్ మాత్రమే నాకు కావాలి. ఓన్లీ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ నాకు కావాలి. ఇందులో నాకు ఎవరికైతే 60 కన్నా తక్కువ వచ్చాయో వాళ్ళందరూ నాకు ఫెయిల్. సో ఎలానే సెలెక్ట్ చేస్తాను, ఎలానే ఫైండ్ అవుట్ చేస్తాను. కండిషనల్ ఫార్మాటింగ్ చేయాలి. వెరీ గుడ్. ఎలా చేస్తాను కండిషనల్ ఫార్మాటింగ్? అక్కడ సెలెక్ట్ చేయండి సార్. కండిషనల్ ఫార్మాటింగ్ మీద స్టైల్స్ లో కండిషనల్ ఫార్మాటింగ్. మిమ్మల్ని ఇదే క్వశ్చన్ అడుగుతుంది, కండిషన్ ఫార్మాటింగ్ ఆప్షన్ ఎక్కడ ఉంది అని అడుగుతుంది QA కాల్లో. అప్పుడు మీరు క్లారిటీగా చెప్పాలి ఎక్కడ ఉంది అంటే. ఇది హోమ్ బటన్ లో ఇది సెంటర్ కాలమ్ లో స్టైల్స్ లో ఉంటుంది అని చెప్పాలి. ఓకే, డెస్క్టాప్ వర్షన్ హైలైట్ చేశాను. అండ్ దెన్ లెస్ దెన్ 60 లెస్ దాన్ 60 అని క్లిక్ చేశాను. వాట్ ఎవర్ కలర్ వి వాంట్ మన ఇష్టం, ఏ కలర్ అయినా మనం క్లిక్ చేసుకోవచ్చు. లెట్స్ గో విత్ రెడ్, కొంచెం కనబడుతుంది అట్లీస్ట్. ఓకే, సో దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ గాట్ లెస్ దాన్ 60 మార్క్స్. ఓకే, it is not taking 60 but it is taking less than 60. notice this, 60 వచ్చినా పాస్ అయ్యి, బట్ 60 కన్నా తక్కువ వస్తే ఫెయిల్, అంటే 59 వస్తే ఫెయిల్. సో ఓన్లీ 59 వరకు మాత్రమే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ రైట్ హియర్ 59, అది కూడా తీసుకోండి. 60 ఐఎమ్ రైటింగ్, 16 తీసుకోవాలి. ఓన్లీ 59 ఇట్ ఈస్ టేకింగ్. ఓకేనా? సో ఇది కండిషనల్ ఫార్మాటింగ్. ఎనీ డౌట్స్? అండ్ మెజారిటీ ఆఫ్ ద టైం కండిషనల్ ఫార్మాటింగ్ లో మిమ్మల్ని ఇది మాత్రమే అడుగుతారు, మిగిలినవి ఏమి అడగారు ఎక్కువగా. ఓకే, ఇది అడిగారంటే మీకు ఇంకా క్యాల్కులేషన్స్ ఉంటాయి, అండ్ ఇది ఎక్కువగా అడగారు మిమ్మల్ని. ఓకే, మెజారిటీ ఆఫ్ ద హైలైట్ అండ్ సెల్ రూల్స్ గురించి అడుగుతారు. మీరు ఇంకా రూల్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీరు ఇంకా రూల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకే, బట్ మెజారిటీ ఆఫ్ ద టైం ఓన్లీ హైలైట్ సెల్ రూల్స్, వీటి 6 గురించి ఎక్కువ, 7 గురించి ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్? No sir. No sir. Okay, so hope you got these things. Okay, fine. And let's take a 10 minutes of break. Okay, 10 minutes break తీసుకుందామా? Do you want break or not? I don't know whether you want or not, but I want a little bit of break. So I want sir.
Even I తీసుకుందాం సార్. want because I didn't take a breakfast from the morning. I just bought lunch. Carrots తీసుకున్నాను. I just wanted to take a breakfast. So just give me a 10 minutes of break, and then we'll continue at 11:30. Is it okay? అప్పుడు మనం ప్రింట్ లో ఉన్న కొత్త ఆప్షన్ మాట్లాడుకుందాం. ఎస్ సార్. ప్రింట్ లో ఉన్న కొత్త ఆప్షన్ మనం మాట్లాడుకుందాం. అండ్ ద సేమ్ టైం విల్ గో విత్ మొబైల్ వర్షన్. వెరీ బేసిక్ గా మనం మొబైల్ వర్షన్ కూడా నేర్చేసుకుందాం. ఓకే, బట్ ఐ నీడ్ 1 person's మొబైల్ ఫర్ దాట్. ఓకే, నేను ఒక పర్సన్ మొబైల్ కూడా నేను వాడుకుంటాను. సో మేక్ షూర్ దట్ యు ఆర్ రెడీ విత్ ఇట్. ఎవరు ఇస్తారు నాకు మొబైల్? ఓకే సార్. ప్రియాంక సార్. ఓకే, ఫైన్ ప్రియాంక, థ్యాంక్ యూ. సో గెట్ రెడీ విత్ దట్. I'm just stopping this.